ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న ఆత్మస్వరూపి అయిన మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, సర్వంతర్యామివి, సర్వవ్యాపివి, ఆత్మస్వరూపివి, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. వేల్పులలో మీ వంటి వాడు ఒక్కడునూ లేడు. స్తుతి గీతములకు పాత్రుడవు, ఆరాధనలకు యోగ్యుడు, మహాపరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి నామం బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. పాటల ద్వారా కొంత సమయాన్ని మేము స్తుతించి పాడి కీర్తించి గణపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. నిష్ప్రయోజకుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 18వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు చదువుకుందాం. యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను. మరణపాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రము అన్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజుబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమాయను. ఇక్కడ కీర్తనకారుడు, రచయిత ఈ కీర్తన అనుభవపూర్వకంగా ఆ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మొరపెడుతూ వచ్చాడు. కీర్తన దావీదు దేవుడైన యెహోవా ఆయనకి ఎలా ఉన్నాడు? నా బలము. ఎవరు బలం? ఎవరు? యెహోవా ఆయన బలం. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏమంటాడు? నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, దావీదు ఆయన శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి ఆయన తప్పించే దినమందు ఆ ప్రభు ఎలాంటి వాడో ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా
నా బలము. 21వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఏం చెప్తున్నాడు? రాజు నీ బలమును బట్టి, ఎవరి బట్టి? దేవుని యొక్క బలమును బట్టి సంతోషించుచున్నాడు. నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. 32వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. ఏం చేయాలా? గానం అయిపోయినాక వస్తాం. ఎప్పుడు వస్తాం? గానం అయిపోయినాక, అంటే పాటలు అయిపోయినాక వస్తాం. ఆయనను పాటల ద్వారా స్తుతించాలి. పాటల ద్వారా ఆయన స్వరాన్ని మనకు వినిపిస్తాడు, మన ప్రశ్నకు జవాబు ఇస్తాడు, మన సమస్య పరిష్కారం చేస్తాడు, మన అక్కలన్నింటినీ తీరుస్తాడు. ఎట్లా? పాటల ద్వారా కూడా ఆయన మన అక్కలు తీరుస్తాడు. 46వ అధ్యాయం 46వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు. ఎవరు? మన ప్రియ ప్రభు ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. 43వ అధ్యాయం 43:4-5 వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచే దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఏమంటాడు? కొందరు వారికి కలిగిన టాలెంట్స్ను, వరములను దేవుని కొరకు ఉపయోగించరు. వారు ఇక్కడ అంటాడు, నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతలు చెల్లించదను. ఎట్లంటాడు? సితారా వాయించుచు నీకు కృతజ్ఞతలు చెల్లించదను. అంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి వచ్చినా ఏం చేయరు? డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఎక్కడ? దేవుని దగ్గర చేయడమా లేకపోతే మనుషుల దగ్గరనా మనం డిగ్నిటీ మెయింటైన్ చేసేది? దీనిలో తగ్గించుకొని ప్రభుమై మాత్రమే వాడబడాలి. మనం ప్రభు మనకిచ్చిన టాలెంట్ను ప్రభు కొరకు ఉపయోగించుకోవాలి. అందుకంటాడు, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగచే దేవుని యొద్దకు చేరుదును. దావీదు చూశావా? ఆయన ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు, శ్రమలు, నిందలు, అవమానములు, వాటన్నిటిని మర్చిపోయి ఏమంటాడు ఇక్కడ? నా బలము. దావీదు యొక్క బలం ఎవరు? అనేకులు రాజులు వారికున్న సైన్యములను బట్టి, వారికున్న గుర్రములను బట్టి, వారికున్న రథములను బట్టి, వారికున్న బాంబులు, అణుబాంబులను బట్టి ఏమంటారు? అతిశయిస్తారు. అన్నిటికంటే అధికమైన బాంబు ఎవరు? మన దేవుడు. విన్నారా? ఆయన తలుచుకుంటే లోకము తలకిందులైపోతుంది. చూడండి, దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి వెళ్ళిపోతూ వస్తున్నారు. వారు విడుదల పొందారు. వెళ్ళిపోతూ ఉండగా ప్రయాణంలో ఏం జరిగింది? అక్కడ ఎర్ర సముద్రం అడ్డుపడుతుంది, ఎట్లయినా వెళ్ళని అక్కడ క్యాచ్ చేస్తానని రథములు, ప్రధానులు, సైన్యమంతా వెంటాడుతూ పరిగెత్తుతున్నారు.
వీళ్ళకి రథంలో ఏమన్నా గుర్రాలు గాడిదలు పెట్టుకొని అలా వెనుక చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. సముద్రం దగ్గర రాగానే మోషే దేవుని తట్టు మొరపెట్టినప్పుడు, ఎలా మొరపెడుతున్నావు, సాగిపండి అన్నాడు. తనకున్న కర్రను చూసి ఏమైంది, ఎర్ర సముద్రము పాయలే. ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చింది అనుకున్నారు? అంత పెద్దగా తార్ రోడ్డుగా చేసి వారు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఫరో వారి రథములు ఏమై గర్వించి వారిని వెంటాడుతూ పరిగెత్తుతున్నారు. రథములు, ప్రధానులు, సైన్యమంతా సముద్రంలో ఏం చేసినాడు? ముంచివేశాడు. ఆయన మన బలము. దేవుడు ఎవరు? దేవుడు మన బలము. లోక సంబంధమైన మరి శరీర సంబంధమైన బలం కాదు, ఆర్థిక బలం కాదు. దేవుడే నా బలము. ఏమంటాడు? దేవుడే నా బలం. అందుకే నాకు ఆనంద సంతోషము కలిగి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుతూ నీ కృప స్తుతులను చెల్లించదను. నా ప్రాణమా నీవేలకు విన్నావు. చూడండి, ఒక దిక్కు అబ్షాలోము తరుముతున్నాడు, ఇంకొక దిక్కు సౌలు తరుముతున్నాడు. సౌలు ఇద్దరు తరుముతూ ఉంటే ఇంకా సొంత కుమారుడే నన్ను చంపడానికి వెంటాడుతుంటే మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదని తనతో ప్రతికూల పరిస్థితులు ఆయనకున్నప్పటికీ కొంతమంది ఆయన పక్షముగా ఉండి వారు కష్టాలు, దుఃఖాలు, బాధలు ఉన్నటువంటి వారు ఆయనతో చేరి వాళ్ళు ఏమైపోయారు? అరణ్యం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? దేవుడు అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఆ పరిస్థితిలో కూడా నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు. ప్రతికూల పరిస్థితులు కూడా ఏమంటాడు? మనం అబ్బా గాయమైపోయింది, దెబ్బలు తాకినాయి, ఇంకా మన ఆ పరిస్థితిలో నీవేళ కుంగినాన్ని అంటామా? బాధపడుతుంటాం, గాయమైంది అంటాం, నొప్పి అయింది అంటాం, అవునా లేదా? నా ప్రాణము నీవేళ కుంగినా అంటావా? అనం. ఆ మాట మనకు రాదు. ఏమంటారు? దావీదైతే ప్రతికూల పరిస్థితులు కూడా తన ప్రాణముతో అంటాడు. ఏమంటాడు? నీవేళ కుంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఏం చేస్తాడు? ఆయన నా బలము, నా కోట, నా దుర్గము, నా కేరము, నా రక్షణ శృంగం, నేను ఆశ్రయించు నా దేవుడు. అన్నిటికంటే ఆయనకు సైన్యం ఉంది, గుర్రాలు ఉన్నాయి, మరి కాల్బలం ఉంది, అన్ని అంతస్తులు ఉన్నాయి. ఆయనకు రాజుకు తక్కువ ఎన్నడూ ఉండదు. అయినప్పటికీ దావీదు ఎవరి మీద ఆధారపడి ఉంటున్నాడు? దేవుని మీద ఆధారపడి. దేవుడు ఎంత ప్రేమ చూడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. ఏమంటాడు? దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడా లేదా? చూడు ఎంత దేవుడి భయం అంటే, ఆయన భక్తి అంటే ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. ఒక్క దగ్గర పొరపాటు చేసినాడు, అయితే దానికి క్షమాపణ అడిగాడు, క్షమాపణ పొందినాడు, ప్రభు స్తుతించాడు. ఆ దేవుడు న్యాయవంతుడు కనుక దావీదు తన హృదయం ఇచ్చినప్పటికీ, నా మాట విన్నప్పటికీ, విదేశీ చూపించినప్పటికీ, తప్పు చేసినాడు కనుక క్షమించినాడు అన్నాడా? శిక్ష విధించాడు, న్యాయవంతుడైన శిక్ష విధించాడు, ఆ తప్పును చేసినాడా లేదా? కనుక మన జీవితంలో ఆయన శిక్షించినప్పుడు, గాయపరిచినప్పుడు, బాధ పెట్టినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ ప్రభుని స్తుతించాలి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. అన్ని పరిస్థితుల్లో ఆయన స్తుతించాలి. నా కేడము అంటే ఆయన కాపాడేది, ఇంకా శత్రు చేతిలో పడకుండా ఉంచేది నా కేడము. కనుక నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఎవరిని ఆశ్రయించాడు?
ఆ ప్రభువును ఆశ్రయించాడు. మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మనుషులను ఆశ్రయిస్తాం. ఒక్క సంగతి మీకు చెప్తాను, ఏంటంటే యవనస్తులైన పిల్లలకు మీకు ఇది మంచి తరుణం. కృపచేత నిన్ను రక్షించాడు. నీ ప్రవర్తనంతా ఆయన అధికారానికి ఒప్పుకొని నీకు ఏదైతే అవసరమో అది కేవలం ప్రభువుకే చెప్పాలా? ప్రభు దాని కొరకు కనిపెట్టి చూడాలి. ప్రభు ఏమంటాడు, ఏం చేస్తాడు, ఎత్తు చేస్తాడన్నది. అప్పుడు ఆ ప్రభు ఆ సమయంలో మనం అడిగినవి మనకిచ్చినప్పుడు మన హృదయం ఎట్లుంటుంది? ఎంత సంతోషాన్ని. ఇప్పుడు అజయ్ ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రే చేస్తున్నామా? ఆ గవర్నమెంట్ జాబ్ కొరకు ఇంటర్వ్యూ కొరకు లిస్టులో పేరు వస్తేనే స్వీట్ తీసుకొచ్చిండు. ఇంకా సెలెక్ట్ కాలేదు, అవునా? చూడండి, అంటే అది సంతోషం ఏంటి? నేను ఎట్లయినా దేవుడు నాకు సహాయం చేస్తాడు. చూడండి, అంటే ఆయన ఎలాంటి వాడంటే మనం అడిగి ఊహించిన దానికి అత్యధిక ముందే చేస్తాడు. ప్రభా, నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, నా విషయం నీకు చిత్తం ఏంటి అని చెప్తే చాలు. ప్రభు పైన ఆధారపడి ఉంటే ముందుగానే చెప్పేస్తాడు, నీకు ఆ ఉద్యోగం నేను ఇస్తాను. అది ఎలాంటి ఉద్యోగమో చెప్తాడు, ఎట్లా ఉంటుందో కూడా చెప్తాడు, మీరు చేయాలన్నా వద్దని కూడా చెప్తాడు. ఒక వ్యక్తి మనతో మాట్లాడిన రీతిగా ఆ ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలా? ప్రభుని ఎంత స్తుతించిన మన నోరు చాలదు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నన్ను ఏం చేసినాడు? రక్షించను. అవునా? నా శత్రువుల చేతిలో నుండి రక్షించను. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తులను వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను. చూడండి, అరణ్యం వెళ్ళిపోయాడు. రాజుకు వెంటనే ఇన్ఫార్మర్స్ ఉంటారు. రాజులకు ఉంటారు. ఈ దావీదు ఎక్కడ వెళ్తున్నాడు, ఎక్కడ వెళ్ళిండో చెప్తాడు. అదులాము గుహలో దాక్కున్నాడని కూడా తెలియచేసినాడు. అక్కడికి ఏం చేసినాడు? సౌలు 3000 మందిని వెంట పెట్టుకొని ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి 8,000 మంది. ఒక్కడు సరిపోడా? ఆనకట్టే బలవంతుడు అయితే సరిపోతున్నా లేదా? అయితే ఆ సమయంలో దావీదు నిద్రపోతూ ఉన్నాడు. అక్కడ అరణ్యంలో చుట్టూ సైన్యం పండుకున్నది, మధ్యలో ఉన్నాడు, నీళ్ళ బుడ్డి దగ్గర పెట్టుకున్నాడు. తాను తన ఆయుధములు పక్కకు పెట్టుకుని నిద్రపోతూ ఉంటే దావీదు ఆ 3,000 మందిలో నుంచి వెళ్ళి ఆ నీళ్ళ బుడ్డిని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన చంపడానికి ఛాయిస్ ఉంది దావీదుకు, కానీ నేను ఏమన్నాడు? దేవుడి నుంచి తప్పు చేసుకుంపబడిన వాడిని నేను చంపను. ఆయన నన్ను చంపడానికి వెంటాడినా నా బలము, నా గానము, నా ధైర్యము, నా కోట, నా దుర్గము, నా ప్రభువు నాడు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక ఆయన ఏం చేస్తాడు? నన్ను కాపాడుతాడు, నన్ను భద్రం చేస్తాడు, అందుకే ఆయన స్తుతిస్తాను అంటాడు. కనుక మన జీవితంలో అలాంటి అనుభవం కలిగి ఉండాలి. ఆయన దావీదు చూడండి, మనలాంటి వ్యక్తి, రాజు అయినప్పటికీ కూడా ఆయన ఎలాంటి భక్తి కలిగి ఉన్నాడు, ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు, ఏ స్థితిలో ప్రార్థనలో కొనసాగుతున్నాడు చెప్పండి? ప్రతికూల పరిస్థితుల్లో మోకరించి నా దేవునికి నేను మొరపెట్టిదిని, నేను ఆయన ప్రేమించినాను అంటే నా దేవునికి నేను మొరపెట్టిదిని, నా ప్రార్థన ఆయన చెవుల్లో ఏమైంది? శ్రమలో ఉండి కూడా మనకు కొద్దిగా ముక్కులకెళ్ళి నష్టం కాడితే, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉంటే, బండి మీదకి పడి కొద్దిగా గాయం అయితే
కొద్దిగా మెల్లగా వస్తా, ధర నొప్పులు ఉన్నాయి, ఏమంట ఎన్నో చెప్తూ వస్తుంటాం. వాస్తవం కదా? అంత ప్రాణాపాయం వచ్చినప్పటికీ కూడా ఆయన ఎత్తు మొర పెడుతున్నాడు. ఆయన మొర పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో రాసి ఉంచాడు. ఆయన మొర ఎక్కడ అంటే దేవుని చెవుల్లో చొచ్చను అని అంటే ఏమన్నట్టు చెప్పండి? అంత ఈజా? నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల్లో చొచ్చను. అప్పుడు భూమి ఏమైంది? కంపించి భూమి కంపించెను, భూమి అదిరేను. చూడండి, అలాంటి భక్తి, విశ్వాసము, ప్రార్థన. ప్రతికూల పరిస్థితుల్లో భక్తి చేయడం గొప్పతనం. అనుకూల పరిస్థితులు కాదు, అన్ని సమృద్ధిగా కలిగినప్పుడు కాదు. ఎప్పుడు శ్రమలు, నిందలు, అవమానములు, అనారోగ్య పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో మనం కన్ను చూపించుకుంటాం. ఎక్కడంటే కొద్దిగా నష్టం రాగానే, లేదా బలహీనత రాగానే కొద్దిగా లేటుగా వస్తా, నేను మొత్తం ప్రార్థన ఉంది కానీ లేటుగా వస్తా. ఏమొస్తా చూపించుకుంటాం మొదట. ఏమని? నా బలహీనత ఇది అని చెప్పుకుంటాం. దేవుడు చూస్తున్నాడు నీ బలహీనత. అదే బలహీనత ఊరంతా తిరిగేసి వస్తావు, లేదా తిరిగి వస్తావా? ఆ బలహీనతలు ఉంటే దేవుడి కొరకు ఎలా ఉంటావు? మరి బయట పని ఉంటే ఎట్లా వెళ్తావు చెప్పండి? దేవుని గణపరిస్తే ఆయన మనల్ని గణపరుస్తాడు. మన కాదని ఆయన కోట, దుర్గం, మన కేడం. ఆయన మనల్ని కాపాడేవాడు, మన అక్కలు తీర్చేవాడు, మన సమస్య పరిష్కారం చేసేవాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ఎంత స్తుతించినా మన నోరు చాలదు. యెహోషువ 10వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా అయ్యాలోను లోయలో నిలువుము. శత్రువులు ఏమంటాడు? నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచి చంద్రుడు ఆగను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. ఒక్క నిమిషం. దేవుడు ఒక మానవుని యొక్క ప్రార్థన ఏం చేస్తున్నాడు? సృష్టిని నిలిపివేశాడు. చూడండి, ఆయన ఎంత భక్తి ఉంటే, ఎంత పవిత్రత ఉంటే, ఎంత నమ్మకస్తుడైతే, దేవుడికి విధేయుడైతే ఆయన మాట వినాలి చెప్పండి. అవునా? సృష్టిని ఆపేసినాడంటే నేను చేస్తే అవుతాయా? ఈ కప్పు కూడా వెళ్ళిపోదు. విన్నారా? మనం కొద్ది భక్తి వచ్చిందో లేదో, ఉంటుందో లేదో, దాని మీద ఎంతో చేసుకుంటా ఉంటాం. ఈ రూపం మనకు వస్తే చాలు, దానంత గొప్ప ఇంకా లోకంలో ఏది కూడా లేదు. కనుక ఎంత చూడండి, ఒక మనుషుడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఇక్కడ నిలిచిపోయాడు, చంద్రుడు ఇక్కడ. దాని విషయం చూస్తే చాలా బాగుంది. కనుక ఎంతసేపు నిలువు అంటే అంతసేపు నిలిచిపోయాడు. చూసావు, దావీదు ప్రార్థన చేస్తే భూమి కంపించెను. అవునా? అలాంటి భక్తి, నీ భక్తి నా భక్తి ఎలాగుంది? వారానికి ఒకసారి అటెండెన్స్ ఇవ్వడం కాదు, అనుదినము అనుక్షణము ప్రభు కొరకు మనం వాడబడితే మన సంతోషము పట్టరానటువంటి సంతోషం. నిజము చెప్తున్నాను, ఎంత అంత ఉండదు. ఎలా? ఏ సమయంలో? ప్రతికూల సమయంలో మన సంతోషం పరిపూర్ణమవుతుంది, అనుకూల సమయం కాదు. ప్రతికూల సమయంలో దావీదు వలె, విన్నారా, యెహోషువ వలె యుద్ధం చేయడానికి ముందుకు వచ్చేస్తే ప్రార్థన చేస్తున్నాడు. చూసావు, మనమైతే నాకు బలం ఉంది, ధనం ఉంది, ఏముంది, ఇంకా గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, ఈ బాంబులు ఉన్నాయి, చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుని పిల్లలకు ఎలాంటి భక్తి? దేవుడు మనం చెప్పిన రీతిగా ఏం చేస్తాడు? విధేయత చూపిస్తాడు. అంత చూడండి, మోషే దేవుడు చెప్పినట్టుగా విధేయత చూపించాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా విధేయత చూపించాడు. అవునా?
అలాంటి వారికి తగ్గించాడా, తక్కువ చేశాడా? ఎన్నడూ కూడా. అలాంటి శ్రేష్టమైన నిజమైన నిత్య జీవనాన్ని సత్యదేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు. 1000 నోళ్లతో స్తుతించిన మన నోరు చాలదు. కానీ మరికొందరైతే ఆరాధన సమయం అయిపోయిన తర్వాత వస్తారు. కొందరైతే చూడండి, పొద్దున రాజగుడి కల్పలో ఒక మాట చదివి ధ్యానిస్తూ వచ్చినాం. ఇక్కడ దేవుడు మత్తయి 20:2 చదవండి. ఎలాగనగా ఆ, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఆ, అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దీనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఆ ద్రాక్ష తోటలోనికి పనివారిని పంపాను. ద్రాక్ష తోట మన సంఘం. అయితే పై వచనాల్లో చూసినప్పుడు పొలమును గూర్చి తెలియజేస్తూ వస్తున్నాడు. 13వ అధ్యాయంలో మీరు పొలమునకు వెళ్ళి ఏం చేయాలా? పొలంకి వెళ్ళి ఏం చేయాలా? ఈ లోకానికి సూచన. లోకము దుష్టుని చేతిలో ఉన్నది. ఏముంది? లోకము దుష్టుని చేతిలో ఉన్నది. అయితే ఏం చేయాలా? మనము దుష్టుని చేతిలో ఉన్నామా, దేవుని చేతిలో ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుంటాం. దుష్టుని చేతిలో ఉన్నట్టుగానే మనం ఫీల్ అవుతున్నాం, క్రియల ద్వారా చూపిస్తున్నాం. ఏంటి చెప్పండి? వాడు మనము నిన్నే దేవుని సంఘము పరిశుద్ధులు ప్రార్థన ద్వారా నిర్ణయించిన సమయము ఎన్ని గంటలు? 10:30 ఇక్కడ. అవునా? 10:30. వాడు ఏమంటాడు? మీరు 10:30కి ఎప్పుడు వెళ్ళొద్దు. మన కంట్రోల్ చేస్తున్నాడా? ఇండైరెక్ట్గా తెలియకుండానే వాడు ఏం చేస్తున్నాడు? వాడి కార్యం జరిగిస్తున్నాడు. దేవుని కార్యం కాదు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపించినా వాడు చేసిందే లోపడుతున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. వాడు కనబడకుండానే మనలో ఏం చేస్తున్నాడు? దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. దేవుని భయం ఎంత ఉంది మనకు? దావీదు ఎవరు వాళ్ళే ఉందా చెప్పండి. ఒక్కసారి ఆలోచించండి. అట్లు ఉంటే మన ప్రార్థన ఆరాధనలు ఎట్లు ప్రభువుకు అంత నేను ప్రేమిస్తున్నాను అంటాడు. మనం ఎంత ప్రేమిస్తున్నాం అన్నాడు ప్రభు. మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఏం చేయాలి? అందరు పెట్టింది తినుకుంటారండి. వస్తారా? సువార్తకి వెళ్తున్నారు, వస్తుంది కదా. ఏ ప్రాంతాలలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమంటారు? అవునా? సువార్త పలికిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇంటి వాళ్ళకే చెప్పలేం, బయట వాళ్ళకి ఏం సువార్త చెప్తాం? వాడు అంటాడు, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నప్పటికీ నువ్వు వెళ్ళకూడదు. నిన్ను పడుకోబెడతాడు, నీ పనులు చూపిస్తాడు, దేవుని పని చేయకుండా చేస్తాడు. చేయడా? ఇండైరెక్ట్గా చూసుకోండి. మీరు అలాంటప్పుడు ఎలాంటి స్తుతి ఆరాధన చేస్తారు? మీరు ఇలాంటి ఆరాధన చేస్తారు అంటున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతావా? ఆయన చెప్పింది చేయకపోతే మనం ప్రేమిస్తున్నామా? కనుక మనం చేసే ఆరాధన కూడా వినాల. ఇంకా ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన ఎలాంటిది? అన్నిటికంటే శ్రేష్టమైనది ఆరాధన ద్వారా మన సమస్యలు మన అక్కలు తీరుతాయి. నిరుత్సాహ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రతికూల పరిస్థితులు చూడు, దావీదు ప్రతికూల పరిస్థితిలో ఉన్నాడా లేదా? అంటాడు, నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు అంటున్నాడా లేదా? నేను స్తుతిస్తాను అంటాడు. కనుక మన స్తుతి ఆరాధన అట్లుండాలి. అది మాటలు ఆరాధన చేసుకొని మనం ఆరాధన